ఇక వైసీపీ అధినేత జగన్పై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత హర్ష కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఆధ్వర్యంలో దళిత ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటున్న జగన్కు ఇప్పుడు దళితులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. నమ్మి ఓట్లు వేస్తే దాడులు, హత్యాకాండ సాగించి దేశ చరిత్రలో దళితులకు అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితుల అభివృద్ధికి అమలు చేసిన 25 పథకాలను జగన్ హయాంలో రద్దు చేశారంటూ హర్ష కుమార్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి దళితులు గుర్తుకొచ్చారు. చాలా సంతోషం. దళిత ఫోర్స్ పెడతారట గ్రామాల్లో. దళితుల మీద కుల వివక్షణ జరుగుతుందంట. ఆహా, చాలా కాలానికి దళితులు గుర్తొచ్చారు జగన్ గారికి. ఎస్సీ దళితుల మీటింగ్లో పెడతా ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు చేసింది ఏంటి జగన్ గారు? మీ పాలనలో ఎంతమంది దళితులు చనిపోయారు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని క్రూరంగా హింసించి మీ పాలనలో చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ చేశారు కిరణ్ కుమార్ని చీరాల్లో. ఇంకా పోలీసులు కేజీహెచ్ దగ్గర అమ్మాయి దగ్గర పాస్ లేదని చెప్పి ఎంత దారుణంగా కొట్టారో అన్నది అన్ని టీవీల్లోనూ వచ్చింది. అబ్దుల్ సత్తార్ని సిఐ హింసించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తే, నువ్వు చచ్చిపోయినా నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అన్న మాటతో నంద్యాలలో కుటుంబంతో సహితంగా అబ్దుల్ సత్తార్ ఆత్మహత్య చేసుకున్న ట్రైన్ కింద పడి. ఎంతమంది అమ్మాయిలు, అనంతపూర్లో స్నేహలత ఎంతో కాలంగా పోలీస్ ప్రొటెక్షన్ అడిగినా ఇవ్వకపోతే అదే మనుషులు 2 సార్లు ఇంటి మీద దాడి చేసినా కానీ తర్వాత అమ్మాయి బ్యాంకు ఉద్యోగం చేసుకుంటుంది. ఆ స్నేహలతని అనంతపురంలో ఆ అమ్మాయిని చంపేశారు. ఇంకా ఈ రకంగా చూస్తుంటే ఎంతమంది హత్యలకు గురయ్యారు అన్నది మీకు తెలుసు. ఎప్పుడన్నా ఒక్క హత్య గురించి కానీ, దళితులు చేసిన హత్యల గురించి మాట్లాడారా మీరు? పార్టీ